హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్ర రెడ్డి అండ్ ఐఎమ్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ మాడ్యూల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇంట్రొడక్షన్ టు గూగుల్ మ్యాప్స్. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ గూగుల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ మన బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో ఎందుకు లిస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి విల్ అండర్స్టాండ్. ఫస్ట్ వచ్చి వెన్ యూ డే టు డే యాక్టివిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు మంచిగా ఆకలేస్తే ఆ ప్లేస్లో ఏ రెస్టారెంట్లో వెళ్ళి మీకు ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి లేదంటే తినాలని మీకు ఐడియా ఉండదు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ డూ? మీరు మొబైల్ ఓపెన్ చేసి నియర్ బై బెస్ట్ రెస్టారెంట్ అని మీరు కొడతారు. అప్పుడు రికమెండేషన్స్లో కొన్ని రెస్టారెంట్స్ మీకు వస్తాయి. ఒక 5 10 రెస్టారెంట్స్ మీకు వస్తాయి. అందులోనే 99% ఆఫ్ పీపుల్ ఆ ఏదైతే రికమెండెడ్ రెస్టారెంట్స్లో ఉన్నాయో అక్కడికే వాళ్ళు వెళ్ళి అన్నం అనేది బేసిక్లీ దే ఈట్ ఫుడ్ అనమాట. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు ఫర్ యువర్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. సో వాట్ యూ డూ? సింపుల్గా గూగుల్లో యూ సర్చ్ నియర్ బై ఆర్ బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ నియర్ మీ అన్నట్టు. అలా నియర్ మీ అనే పదం మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రికమెండేషన్ మీకు ఏమొస్తుంది? గూగుల్ మ్యాప్స్ నుంచి ఏదైతే లోకల్లీ లిస్టెడ్ బిజినెసెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ గూగుల్ మ్యాప్స్లో డిస్ప్లే అవుతాయి. సో మనం ఏం చేస్తాము, ర్యాండమ్గా ఒక దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి కాల్ చేస్తాం. వాళ్ళు కాల్ చేసిన తర్వాత ప్రైజింగ్ అడుగుతాం. ప్రైజింగ్ ఓకే అంటే డైరెక్షన్స్ పెట్టుకొని వి బేసిక్లీ గో టు దేర్ ప్లేస్ అండ్ వి సర్వీసెస్ కావాలంటే వి టేక్ ద సర్వీసెస్. సో ఫర్ ఎవ్రీ బిజినెస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బిజినెస్ టు బి లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్. Around 60% of the offline business they never get themselves listed on Google Maps. So let's understand few of the important things which basically gives us an added advantage of getting listed in Google Maps. ఇక్కడ చూసుకుంటే సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని నేను సర్చ్ చేశాను అనుకోండి గూగుల్లో. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ మల్టిపుల్ రెస్టారెంట్స్ విచ్ హ్యాస్ పాపప్. ఇక్కడ నాకు వెన్ యూ సీ నియర్ మీ అనే కీవర్డ్ వాడాను కాబట్టి నాకు బిఫోర్ వెబ్సైట్స్ ఐఎమ్ బేసిక్లీ గెటింగ్ గూగుల్ మ్యాప్ సజెషన్స్. ఇక్కడ చూడండి, రస తెలంగాణ, టెరెస్ గ్రిల్, మకాన్ రెస్టారెంట్ తిరుమలగిరి, ఇలా ఏవైతే లోకలీ లిస్టెడ్ బిజినెసెస్ ఉన్నాయో అవి నాకు ఫస్ట్గా రికమెండ్ చేసింది వెన్ ఎవర్ ఐ యూస్డ్ బెస్ట్ అండ్ నియర్ మీ అనే పదం కీవర్డ్ యూస్ చేశాను వైల్ సర్చింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టెరెస్ గ్రిల్ అనేది సమ్వాట్ ఐ ఫీల్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ గ్రిల్ ఫుడ్ అని. ఐ సింప్లీ క్లిక్ ఆన్ టెరెస్ గ్రిల్. క్లిక్ చేసింది వాట్ ఈస్ ద థింగ్ దట్ యుర్ సీయింగ్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. యూ కెన్ సీ దట్ దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్. అంటే మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ పేరు మీరు ఇలా గూగుల్లో కూడా యూ కెన్ పాపప్. నెక్స్ట్ యూ కెన్ సీ దట్ ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించి వీ క్యాన్ సీ ద రేటింగ్ హియర్. అంటే అరౌండ్ 5,000 పీపుల్ హ్యావ్ గివెన్ 4.3 స్టార్స్. ఇక్కడ 4.3 స్టార్స్ వచ్చి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 5 అండి. మోస్ట్లీ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 10 అనుకొని. అలా కాదు. సో ఇది 4.3 అనే ఏదైతే రేటింగ్ ఉందో ఆ రేటింగ్ వచ్చి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 5 అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్. అంటే అరౌండ్ 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ లవ్డ్ ద ఫుడ్ వాట్ దే హ్యావ్ కన్జ్యూమ్డ్ ఇన్ టెరెస్ గ్రిల్. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ వి సీ దట్ ఆ పర్టికులర్ ఏదైతే రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్ ఆర్ బిజినెస్ సంబంధించిన ఫొటోస్ అనేది ఇక్కడ నీట్గా అప్లోడ్ అయ్యి ఉంది. సో వెన్ ఐ క్లిక్ ఆన్ హియర్ ఐ కెన్ సీ all the photos which includes basically mocktails, ambience, food, menu, night photography, and day photography, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ బిజినెస్కి సంబంధించిన, అంటే మీ బిజినెస్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్, ఈవెన్ అంబియన్స్, ఎవ్రీథింగ్ మీరు కూడా ఇలా గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ అయినప్పుడు మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫాలోడ్ బై ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చి వీ హ్యావ్ సంథింగ్ కాల్ డైరెక్షన్స్. అంటే ఈ పర్టికులర్ టెర్రస్ గ్రిల్ అనే రెస్టారెంట్ ఎక్కడైతే లొకేటెడ్ ఉందో, అంటే నా బిజినెస్ ఎక్కడైతే లొకేటెడ్ ఉందో ఆ ప్లేస్కి నేను ఈ డైరెక్షన్స్ అనే దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, నేనున్న ప్లేస్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్లో నాకు డైరెక్షన్స్ అని ఓపెన్ అయిపోతుంది. సో ఇస్ ఇట్ నాట్ రియల్లీ గుడ్? ఎక్కడున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సర్చ్ చేశాను, నాకు ఈ పర్టికులర్ ప్లేస్ ఎక్కడుందో తెలియదు. సో వాట్ ఐ కెన్ డూ, సింప్లీ నా బిజినెస్ని ఇట్లా లిస్ట్ చేసి ఇఫ్ అ కస్టమర్ క్లిక్స్ ఆన్ డైరెక్షన్స్, నా బిజినెస్ ఎక్కడ ఉందో డైరెక్ట్గా తను ఆ బిజినెస్ డోర్ స్టెప్స్ వరకు రావచ్చు అనమాట. దిస్ ఈస్ అ రియల్లీ అడ్వాంటేజ్. నెక్స్ట్ చూసుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ షేర్. అంటే మీరు వెళ్ళాలని లేదు, మేబీ మీ ఫ్రెండ్ వెళ్దాం అనుకుంటున్నాడు, అంటే ఈ రోజు వెళ్ళాలని లేదు, మీకు రేపు విజిట్ అవ్వాలనుకుంటున్నారు. సో సింప్లీ మీరు షేర్ మీద క్లిక్ చేసి యూ క్యాన్ షేర్ దిస్ ఇన్ వాట్సాప్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఫేస్బుక్, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు మీ ఫ్రెండ్స్కి బిజినెస్ షేర్ చేయొచ్చు. ఆర్ లేదంటే మీరే ఫ్యూచర్లో ఏదైనా విజిట్ చేయాలంటే ఇది సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యూ కెన్ సీ హియర్ ఇస్ కాల్ ఆప్షన్. అంటే ఇక్కడ సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా
యూ కెన్ కాల్ ద రెస్టారెంట్ ఆర్ యూ కెన్ కాల్ దట్ పర్టికులర్ బిజినెస్ అండ్ యూ కెన్ ఆస్ దెమ్, బాస్ నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, రెస్టారెంట్ ఓపెన్ ఉందా, లేదంటే నాకు ఈ క్విజిన్ మీరు సర్వ్ చేస్తున్నారా, లేదంటే వేరేదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం, వేరేదైనా బిజినెస్ది మేబీ ఒక ల్యాప్టాప్ సర్వీస్ అనుకుందాం. సో ఐ కెన్ కాల్ దెమ్ అండ్ ఆస్క్ అన్న షాప్ ఓపెన్ ఉందా. సో అలా ఏ బిజినెస్ అయినా కానీ మనం ఇలా మన బిజినెస్ నేమింగ్, మన బిజినెస్ మంచి సర్వీస్ ఇస్తే మంచి రేటింగ్ వస్తుంది, మన బిజినెస్ సంబంధించిన ఫొటోస్, వీడియోస్, బిజినెస్ ఎక్కడ ఎగ్జాక్ట్గా లొకేట్ అయ్యి ఉందో అక్కడ గూగుల్ మ్యాప్స్ పెట్టడం, ఫాలోడ్ బై మన బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఆల్సో బిజినెస్ రివ్యూస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పర్టికులర్ కస్టమర్ వచ్చి ఒక సర్వీస్ తీసుకున్నారు, నా సర్వీస్ నచ్చి అతను ఇక్కడ రివ్యూ కూడా రాయొచ్చు అనమాట. అంటే సో అండ్ సో పర్సన్ దగ్గర నేను యూనో ఐ హావ్ టేకెన్ ద సర్వీస్, తన సర్వీస్ బాగుంది. సో ఇట్లా రివ్యూస్ అనేది ఎక్కడ హెల్ప్ అవుతుంది, ఫ్యూచర్లో మీ బిజినెస్కి యూనో ఒక కొత్త కస్టమర్ వస్తే ఈ రివ్యూస్ చదివి డెఫినెట్గా తను కన్వర్ట్ అవుతాడు అనమాట. అలా సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ బిజినెస్. హ్యావింగ్ గూగుల్ మ్యాప్స్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ వెరీ మ్యాండేటరీ. సో మనం నెక్స్ట్ వీడియోలో ఏం అర్థం చేసుకుంటాం అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూనో ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ యువర్ బిజినెస్ లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్. దానికి రిక్వైర్డ్ యూనో ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా, లేదంటే వీడియో వెరిఫికేషన్ అంటారు, ఆ వీడియో వెరిఫికేషన్ అంటే ఏంటి, ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎన్ని రోజుల్లో మన బిజినెస్ అనేది లిస్ట్ అవుతుందని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హోప్ యూ అండర్స్టూడ్ యూనో దిస్ ఫస్ట్ మోడల్ వెర్ ఇన్ we understood what exactly is Google Maps and how basically is important for any business to list in Google Maps. ఈ వీడియోలో we'll understand how do you basically list your business in Google Maps. అంటే గూగుల్ మ్యాప్స్లో మీ బిజినెస్ని లిస్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్. సో ఫస్ట్ వచ్చి చాలా సింపుల్గా ఇక్కడ చూసుకుంటే నేను నా ఇంటర్ఫేస్లో ఉన్నా, అంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ ఇంటర్ఫేస్లో ఉన్నా. ఇక్కడ సింపుల్గా వాట్ ఐ హ్యావ్ టు టైప్ ఇస్ యూ హ్యావ్ టు టైప్ ఫర్ గూగుల్ మై బిజినెస్. ఓకే, గూగుల్ మై బిజినెస్ అనే ప్లాట్ఫామ్లోనే మనము మన బిజినెస్ని గూగుల్ మ్యాప్లో లిస్ట్ చేయగలుగుతాం. సో సింప్లీ టైప్ గూగుల్ మై బిజినెస్, దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ కొట్టినాక యూ కెన్ సీ ద ఫస్ట్ లింక్ విచ్ మెన్షన్స్ యాజ్ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్. ఓకే, బేసిక్లీ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్. సో ఇక్కడ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ మీనింగ్ ఏంటి, మీ బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేసుకోవడానికి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అన్నట్టు అంటున్నారు. సో యూ హ్యావ్ టు జస్ట్ క్లిక్ ఆన్ దట్. దెన్ this is what the interface of Google my business looks like. Ikkada you have two options. You can directly sign in or you can just click on start now. Idi mee first time kabatti you can just click on start now. And konni tips andi before you understand, before we basically go further, konni విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేర్ ఇస్ స్మాల్ టిప్ హియర్. మీరు ఏ ఈమెయిల్ ఐడితో అయితే గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ అవుతున్నారో ఆ ఈమెయిల్ ఐడికి సంబంధించిన ఫోన్ నెంబరే మీరు గూగుల్ బిజినెస్ కూడా ఇవ్వండి. సో దట్ వెరిఫికేషన్ అప్పుడు ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. అండ్ ఫ్యూచర్లో కూడా మీరు ఫోన్ నెంబర్ వేరు అండ్ ఈమెయిల్ ఐడి వేరు అలా పెట్టుకుంటే దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ దట్ యూ ఫేస్. సో ఒక డెడికేటెడ్ ఈమెయిల్ ఐడి విచ్ ఇస్ లింక్ టు అ డెడికేటెడ్ ఫోన్ నెంబర్, అది మాత్రమే మీరు గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేసేటప్పుడు వాడండి. సో నౌ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం కాబట్టి ఐ సింప్లీ క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. స్టార్ట్ నౌ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకుంటే గెట్ యువర్ బిజినెస్ డిస్కవర్డ్ ఆన్ గూగుల్ సెర్చ్ మ్యాప్స్ అండ్ మోర్ అని అడుగుతుంది. సో ఫస్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు టైప్ ద నేమ్, అంటే నా బిజినెస్ పేరు ఇక్కడనే టైప్ చేయాలి ఎగ్జాక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ పేరు వచ్చి రంజిత్ కంప్యూటర్స్ అనుకోవచ్చు ఎగ్జాంపుల్, ఒక రంజిత్ కంప్యూటర్స్, లేదా సాయి గణేష్ జెరాక్స్ షాప్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే శివ మెడికల్ స్టోర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే రాము పెట్ స్టోర్ ఆర్ అంజలి డెంటల్ క్లినిక్. ఏదన్నా కానీ మీ బిజినెస్ పేరు ఏదైతే ఉందో ఆ బిజినెస్ పేరు మీరు ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టైప్ దట్ నా బిజినెస్ పేరుని ఇక్కడ టైప్ చేస్తున్నా యాజ్ అన్ పీసీఆర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఓకే, పీసీఆర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, ఇది నా బిజినెస్ పేరు అనుకుందాం. సో వాట్ ఐ విల్ డూ, నా బిజినెస్ పేరు ఫుల్గా నేను ఇక్కడ టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత ఐ హ్యావ్ టు సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టైప్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్పెల్లింగ్ మీరు ప్రాపర్గా ఉందా లేదా ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఎందుకంటే ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా దాన్ని చేంజ్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా ఇట్స్ మెస్సీ అనమాట. సో స్టార్టింగ్లోనే మీరు మీ బిజినెస్ పేరు అడిగినప్పుడు కరెక్ట్ పేరే ఇచ్చి మీరు యూ హ్యావ్ టు ఎంటర్, దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ నాకు 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి నా బిజినెస్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లో అవైలబుల్ ఉందా లేదా. సెకండ్ ఆప్షన్ వచ్చి నా బిజినెస్కి ఫిజికల్ స్టోర్ ఏమైనా ఉందా లేదా. థర్డ్ ఆప్షన్ వచ్చి
నేను బిజినెస్ అనేది కస్టమర్ ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏమైనా సర్వీస్ ఇస్తున్నా అన్నట్టు అడుగుతుంది. అంటే ఇక్కడ 3 ఆప్షన్స్. ఏదైతే నా బిజినెస్ ఉందో ఆ బిజినెస్‌లో నా బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నా. ఒక ల్యాప్‌టాప్ సర్వీసెస్ అనేది నేను ఇస్తున్నా అనుకుందాం. అంటే ల్యాప్‌టాప్ బయింగ్, సెల్లింగ్ అండ్ ల్యాప్‌టాప్ రిపేర్ సర్వీసెస్ నా బిజినెస్ అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆన్‌లైన్‌లో కస్టమర్స్ మీ ప్రోడక్ట్ కొనగలుగుతారా? ఒకవేళ మీ ప్రోడక్ట్ ఆన్‌లైన్‌లో కస్టమర్స్ కొనగలిగితే మీకు ఒక వెబ్‌సైట్ ఉంటే దీన్ని చెక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ మీకు ఫిజికల్ స్టోర్ ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ల్యాప్‌టాప్ షాప్ అన్నా కదా! నాకు ఫిజికల్ షాప్ ఒకటి అమీర్‌పేటలో ఉందనుకోండి. నేను ఇక్కడ ఫిజికల్ షాప్ ఉందన్నట్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. థర్డ్ వచ్చి సర్వీస్ బేస్డ్. అంటే ఎవరైనా కస్టమర్ నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా పంజాగుట్టలో మా ఇంటికి వచ్చి మీరు ల్యాప్టాప్ రిపేర్ చేయండి అంటే హోమ్ సర్వీస్ మీరు ఏమైనా చేస్తారా అన్నట్టు అడుగుతుంది. సో అలా ఉంటే అది కూడా సింపుల్గా క్లిక్ చేసుకొని ఒకవేళ లేదంటే అన్చెక్ చేసుకొని యూ హ్యావ్ క్యాన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుందంటే యాడ్ యువర్ ఆన్లైన్ స్టోర్. అంటే ఏదైతే మీరు ఆన్లైన్ స్టోర్స్కి ఎక్కడైతే కస్టమర్ మీ బిజినెస్లో ఇంటరాక్ట్ అయ్యి మీ ప్రోడక్ట్ తీసుకుంటారో ఆ ప్రోడక్ట్ ఒక వెబ్సైట్ లింక్ పెట్టండి అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ నా బిజినెస్ వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే, డాట్ ఇన్. నా బిజినెస్ వెబ్సైట్ నేను ఇక్కడ పెట్టా. దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆర్ ఇప్పుడు మీ దగ్గర వెబ్సైట్ లేదు ఫర్ టైమింగ్ అంటే కెన్ సింప్లీ క్లిక్ ఆన్ నో. సో నేను ఇక్కడ వెబ్సైట్ ఉంది కాబట్టి నెక్స్ట్ కొడుతున్నా. నెక్స్ట్ ఆప్షన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు బేసిక్లీ ఎంటర్ ద కేటగిరీ. ఇక్కడ చాలా బిజినెస్ ఓనర్స్ కామన్ గా తప్పు చేస్తారు ఏంటంటే దే చూస్ రాంగ్ రాంగ్ బిజినెస్ కేటగిరీ. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ మీ బిజినెస్ దేనికి సంబంధించి ఉందో ఆ బిజినెస్ కేటగిరీ కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెస్టారెంట్ బిజినెస్ ఉందనుకోండి, నేను ఇక్కడ ప్రాపర్గా రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుంటా. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, నేను ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని సెలెక్ట్ చేసుకుంటా. లేదా నాకు ఒక టూరిజం కంపెనీ ఉంది, సో నేను ఇక్కడ టూరిజం అండ్ ట్రావెల్ అని సెలెక్ట్ చేసుకుంటా. నాకేదైనా టాక్సీ సర్వీసెస్ ఉంది, నేను ఇక్కడ టాక్సీ సర్వీస్ అని సెలెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాదేంటి ఎడ్యుకేషన్ కదా, సో నేను ఎడ్యుకేషన్ సర్చ్ చేసి ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. సో సింపుల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనే కేటగిరీ నేను సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. దాని తర్వాత ఇక్కడ ఏం అడుగుతుందంటే ఎంటర్ యువర్ బిజినెస్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే మీ ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్లో ఒక పర్టికులర్ స్ట్రీట్లో ఒక పర్టికులర్ ఫ్లోర్లో మీ బిజినెస్ అనేది ఉందనుకుంటే మీరు కరెక్ట్ అడ్రస్ అంటే పిన్ కోడ్ కరెక్ట్గా ఉండాలి. ఆ పర్టికులర్ బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ పేరు ఉందో బిల్డింగ్ పేరు, ఆ బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో మీరు ఉన్న ఆ ఫ్లోరు, ఆ రూమ్ నెంబర్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు కరెక్ట్గా ఇవ్వాలి. చాలా బిజినెస్ ఓనర్ ఇక్కడ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ర్యాండమ్గా స్ట్రీట్ నెంబర్ ఇవ్వడం, ర్యాండమ్గా వచ్చింది వాళ్ళకి టైప్ చేసేస్తుంటారు. అలా కాకుండా కరెక్ట్ మీ బిజినెస్ అడ్రస్, ఎగ్జాక్ట్ బిజినెస్ అడ్రస్ మీరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కేసు ఇక్కడ ఏం టైప్ చేస్తాను అంటే నేను ఫ్లాట్ నెంబర్ 304. ఓకే, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాహుల్ అపార్ట్మెంట్, ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అండి. లేదంటే శ్వేత అపార్ట్మెంట్ నేను పెట్టుకుంటా. శ్వేత అపార్ట్మెంట్ ఏదన్నా మేబీ పంజాగుట్ట అట్లా నా బిజినెస్ లొకేషన్ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 13. ఓకే, రోడ్ నెంబర్ 13, స్ట్రీట్ 5. ఓకే, మెయిన్ బ్లాక్. అట్లా ఏదైతే కరెక్ట్ అడ్రస్ ఉందో కంప్లీట్ కరెక్ట్ అడ్రస్ మీరు యూ హ్యావ్ టు టైప్. ఒకవేళ బై ఛాన్స్ మీరు రెంట్కు ఉన్నారు అండ్ మీకు ఈ కరెక్ట్ అడ్రస్ తెలియదంటే మీ ఓనర్ కాల్ చేసి ఆ ఓనర్ కరెంట్ బిల్ పంపించమంటే కరెంట్ బిల్లు మీకు కరెక్ట్గా అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. సో యూ క్యాన్ బేసిక్లీ టైప్ దట్ అడ్రస్. దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సిటీ. సో ఐ కెన్ గివ్ సిటీ హైదరాబాద్. దెన్ పిన్ కోడ్. సో ఎగ్జాక్ట్ పిన్ కోడ్ ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పిన్ కోడ్ గుర్తుంది, ఆ పిన్ కోడ్ ఇక్కడ టైప్ చేసాం. రైట్, నెక్స్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ స్టేట్. సో స్టేట్ మనం ఆంధ్రప్రదేశ్ అన్న తెలంగాణ అన్న వాట్ ఎవర్ స్టేట్ వీ బిలాంగ్ టు, ఎక్కడైతే ఉందామో అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. మెనీ ఆఫ్ ద బిగినర్స్ వాట్ దే డూ మిస్టేక్ ఆర్ మెనీ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ వాట్ దే డూ మిస్టేక్ హియర్ ఇస్ ఇక్కడ ఏదో ఒకటి ఇట్లా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఏమడుగుతుంది, నేను నా బిజినెస్ పేరేం పెట్టాను, పీసీఆర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని పెట్టాను. పెట్టి మొత్తం ప్రాసెస్ చేసినప్పుడు దాన్ని ఏమడుగుతుందంటే అరే బాబు పీసీఆర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ సిమిలర్ బిజినెసెస్ అంటే నీ కాంపిటీటర్స్ కానీ లేదంటే నీకే సిమిలర్గా ఏమైనా బిజినెసెస్ ఆల్రెడీ ఈ పేరు మీద ఉంది, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ బిజినెస్ అన్నట్టు అడుగుతుంది అది. ఓకే, అంటే ఆల్రెడీ నీకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ అయినా ఈ బిజినెస్ అన్నట్టు అడుగుతుంది. సో మీరు ఇది నన్ ఆఫ్ దిస్ అబౌన్ పెట్టాలి. అంటే ఇక్కడ ఈ పేజ్లో మీరు ఎప్పుడైతే వస్తారో ఈజ్ దిస్ యువర్ బిజినెస్ అని అడిగినప్పుడు మీరు నన్ ఆఫ్ దిస్ అని పెట్టండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం మీరు ఇక్కడ లిస్ట్ చేస్తున్నారు,
అండ్ ఏదైతే రికమెండ్ చేస్తుందో అవి మీ బిజినెసెస్ కాదు, మీ కాంపిటేటర్ బిజినెసెస్ అవి ఉండొచ్చు. సో మీరు నన్ ఆఫ్ దిస్ పెట్టి క్లిక్ ఆన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ప్లేస్ యువర్ పిన్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ బేసిక్లీ మీనింగ్ ఏంటంటే నీ బిజినెస్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డైరెక్షన్స్ అని పెట్టొచ్చాడు అనుకోండి. డైరెక్షన్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా మన బిజినెస్ ముందరొచ్చి అతను అతను రావాలంటే కరెక్ట్ లొకేషన్ మనం పెట్టాలి కదా. సో ఇక్కడ కరెక్ట్ లొకేషన్ మీకు పెట్టు, సో దట్ వీ కెన్ వెరిఫై అన్నట్టు అది అడుగుతుంది. సో మనం ఇక్కడ అడ్జస్ట్ అని ఉంది కదా, అడ్జస్ట్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నీ మనం చేసుకొని మన బిల్డింగ్ ఎక్కడ ఉంది లేదంటే మన స్ట్రీట్ ఎక్కడ ఉంది అని మనం కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసి జూమ్ ఇన్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ ఇక్కడ ఉందనుకోండి, సో నేను ఇక్కడ పెడతా. ఓకే, ఇక్కడ పెట్టి క్లిక్ ఆన్ కన్ఫర్మ్ అని కొడతా. సో మీరు కూడా ఇక్కడ ప్రాపర్గా కరెక్ట్గా మీరు ప్లేస్ అనేది చేయాలి. పిన్ అనేది కొంచెం అటు ఇటు చేసినా వెరిఫికేషన్ కరెక్ట్ కాదనమాట. ఇక్కడ పెట్టి క్లిక్ ఆన్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇది ఏమడుగుతుందంటే యాడ్ యువర్ ఫోన్ నెంబర్. నేను ఇందాకే చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్ ఐడికి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో, ఈ ఈమెయిల్ ఐడికి ఏదైతే ఫోన్ నెంబర్ లింకే ఉందో, ఎప్పుడైతే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నానో అదే ఫోన్ నెంబర్ ఇక్కడ కొట్టండి. సో దట్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోన్ నెంబర్ ఇక్కడ కొడుతున్నా, కొట్టి అది క్లిక్ ఆన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే పుట్ యువర్ బిజినెస్ ఆన్ మ్యాప్స్ అని అడుగుతుంది. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం క్లిక్ ఆన్ కంటిన్యూ. దాని తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. నౌ వీఆర్ ఇన్ ద వెరిఫికేషన్ స్టేజ్. అంటే మనము గూగుల్ మ్యాప్స్లో జెన్యున్గా లిస్ట్ అవ్వాలి అంటే, లేదంటే మన బిజినెస్ గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ అవ్వాలంటే మనం 2 స్టేజెస్ ఆఫ్ వెరిఫికేషన్ దాటాలి. ఫస్ట్ వచ్చి మొబైల్ వెరిఫికేషన్, అంటే ఏదైతే నేను ఫోన్ నెంబర్ ఇచ్చానో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. సెకండ్ వెరిఫికేషన్ వచ్చి ఇక్కడ మీరు చూసుకుంటే బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అని ఉంటుంది. అంటే ఆ బిజినెస్ వీడియో వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నా వెబ్ క్యామ్ కానీ లేదంటే నా మొబైల్ కెమెరా ఓపెన్ అయిపోతుంది. నేను నా బిజినెస్ ఎక్కడైతే ఉందో ఆ బిజినెస్ ఎంట్రన్స్, ఆఫీసు, స్టాఫ్ అండ్ అన్నీ చూపించుకోవాలి. అవుట్డోర్ బిల్డింగ్ అవన్నీ చూపిస్తే జెన్యున్గా ఆ ప్లేస్లో నా బిల్డింగ్ ఉందని చెప్పి వాళ్ళు వెరిఫై చేసి మన లిస్టింగ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు అనమాట. సో ఈ బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇది లేకపోతే మన బిజినెస్ అనేది వెరిఫై అవ్వదు. అంటే మన గూగుల్ మ్యాప్స్లో మన బిజినెస్ లిస్ట్ చేయాలంటే 100% బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అనేది ఉండాలి. సో బిజినెస్ వీడియో వెరిఫికేషన్ చేసేటప్పుడు కొన్ని మీకు టిప్స్ ఇస్తాను. అదేంటంటే మీ బిజినెస్ సంబంధించిన బ్యానర్ అనేది మీరు షాప్ బయట కొంచెం కొత్త బ్యానర్ మీరు ప్రింట్ చేసి పెట్టండి. ఏ పేరుతో పెడతారంటే ఏ పేరుతో అయితే మీరు గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేస్తున్నారో ఆ పేరుతోనే మీరు బ్యానర్ అనేది పెట్టండి. కొత్త బ్యానర్ పెట్టండి, పర్వాలేదు, కొంచెం ఫ్రెష్గా కనిపించాలి. ఆ బిల్డింగ్ ఉంది చూడండి, బిల్డింగ్ బయట కూడా ఎక్కడో ఒక చోట కనిపించేటట్టు ఆ బ్యానర్ పెట్టండి. సో ఆ వీడియో ఎట్లా రావాలంటే బిల్డింగ్ బయట నుంచి మీరు మీ షాప్ లోపలికి ఎంటర్ అవుతున్నారు అండ్ షాప్ లోపల మీరు మీ కస్టమర్స్ కానీ లేదంటే మీ షాప్ని మీరు చూపిస్తున్నట్టు మీరు వీడియో పెడితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 28 hours to 48 hours మన బిజినెస్ అనేది వెరిఫై అయిపోతుంది. సో ఇక్కడ సింప్లీ నేను ఫోన్ వెరిఫికేషన్, వీడియో వెరిఫికేషన్ చేసేసుకొని నెక్స్ట్ కొడితే విత్ ఇన్ వీడియో వెరిఫికేషన్ తర్వాత విత్ ఇన్ 24 to 48 hours నా బిజినెస్ అనేది గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ అయిపోతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం గూగుల్ మ్యాప్స్లో మన బిజినెస్ లిస్ట్ అయిన తర్వాత దానికి ఎస్ఈఓ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఈఓ అంటే లోకల్ ఎస్ఈఓ, గూగుల్ మ్యాప్స్ ఎస్ఈఓ అని కామన్గా మనం ఫ్రీక్వెంట్గా ఈ పదాలు వింటూ ఉంటాం. సో దాని మీనింగ్ ఏంటంటే న్యాచురల్గా ఎటువంటి పెయిడ్ మెథడ్స్ వాడకుండా మన బిజినెస్ని గూగుల్ మ్యాప్లో టాప్ ర్యాంకింగ్ ఎలా తీసుకురావాలి యూజింగ్ ఆర్గానిక్ మెథడ్స్ అనే దాన్ని మనము గూగుల్ మ్యాప్స్ ఎస్ఈఓ అంటున్నాం. సో గూగుల్ మ్యాప్స్ ఎస్ఈఓ చేయాలంటే కొన్ని సర్టెన్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సెకండ్ ఏంటంటే ఈ వీడియో కన్నా ముందు నేను 2 వీడియోస్ చేశాను. ఫస్ట్ వీడియో వచ్చి ఇంట్రొడక్షన్ టు గూగుల్ మ్యాప్స్, సెకండ్ వీడియో వచ్చి వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ లిస్టింగ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ మ్యాప్స్. ఆ వీడియో చూడకపోయింటే ప్లీజ్ ప్లేలిస్ట్లో వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో అగైన్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇస్ మీ బిజినెస్ గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ అయిపోయిన తర్వాత, అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఇంటర్ఫేస్ ఉంటుంది, ఆ ఇంటర్ఫేస్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఆ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనము మన బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో ఎలా టాప్లో ర్యాంక్ తీసుకురావాలనే దాని గురించి కంప్లీట్ వీడియో అనమాట. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు గూగుల్ మై బిజినెస్ అని సర్చ్ చేసి ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్
అని ఇది ఫస్ట్ టైమ్ మీరు చేసేటప్పుడు ఈ గెట్ లిస్టెడ్‌కి వెళ్తాం. కానీ ఆల్రెడీ మీ బిజినెస్ వెరిఫై అయిపోతే అంటే 2 రకాల వెరిఫికేషన్ ఉంటదని మాట్లాడుకున్నాం ప్రీవియస్‌గా. ఒకటి మొబైల్ వెరిఫికేషన్, ఇంకొకటి వీడియో వెరిఫికేషన్స్. సో, ఆ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసుకుంటే మీ బిజినెస్ ఇలా కనిపిస్తదనమాట. అంటే గూగుల్ మై బిజినెస్ అని మీరు సెర్చ్ చేస్తే వెరిఫికేషన్ తర్వాత ఇక్కడ మీరు యువర్ బిజినెస్ ప్రొఫైల్ అని ఇక్కడ ఉండి సో, ఇక్కడ ఈ టిక్ మార్క్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ హార్ట్ బైట్ కేఫే అనేది నా బిజినెస్ పేరు. సో, ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుందా? ఈ టిక్ మార్క్ మీనింగ్ ఏంటంటే నా బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా వీడియో వెరిఫికేషన్ అయిపోయింది. అండ్ గూగుల్ తరఫున అన్ని వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గూగుల్‌లో ఎవరైనా గూగుల్ మ్యాప్స్‌లో ఎవరైనా హాట్ బైట్ కేఫే అని సెర్చ్ చేస్తే నా బిజినెస్ వాళ్ళు కనిపిస్తది. సో, ఇక్కడ ఈ టిక్ మార్క్ లేదంటే వెరిఫికేషన్ అవ్వలేదన్నమాట. సో, టిక్ మార్క్ కాకుండా ఒకవేళ బై చాన్స్ ఏదైనా యెల్లో కలర్ సింబల్ మీకు ఇక్కడ కనిపిస్తే వెరిఫికేషన్ ఈస్ స్టిల్ పెండింగ్ అనమాట. సో, టిక్ మార్క్ అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ కెన్ యూ సీ సంథింగ్ కాల్డ్ వ్యూ ప్రొఫైల్. ఈ వ్యూ ప్రొఫైల్ మీద మేము క్లిక్ చేయాలి. చేసిన తర్వాత దిస్ ఇస్ హౌ యువర్ ఇంటర్ఫేస్ లుక్స్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ అండ్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది. సో, ఇట్ బేసిక్లీ మీన్స్ ద బిజినెస్ ఇస్ వెరిఫైడ్. సెకండ్ వచ్చి యూ క్యాన్ సీ సంథింగ్ కాల్డ్ ఎడిట్ ప్రొఫైల్. ఓకే, వెన్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్ ప్రొఫైల్ ఇక్కడ నా బిజినెస్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ దట్ క్యాన్ బి అబౌట్ మై బిజినెస్, బిజినెస్ కాంటాక్ట్ డీటెయిల్స్, బిజినెస్ ఎగ్జాక్ట్ లొకేషన్, బిజినెస్ వర్కింగ్ హవర్స్ అండ్ ఆల్సో ఏదైనా అడిషనల్ డీటెయిల్స్ నేను ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. అబౌట్ సెక్షన్‌లో ఏం పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈస్ బిజినెస్ నేమ్. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ నేమ్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ బిజినెస్ నేమ్ మీరు ఏదైనా యూనో మన ఇనిషియల్ స్టేజెస్‌లో ఎప్పుడైతే లిస్టింగ్ ప్రాసెస్‌లో మీరు ఏదైనా తప్పు చేసుంటే ఆ బిజినెస్ నేమ్ ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే యూ క్యాన్ క్లిక్ హియర్ అండ్ యూ క్యాన్ ఎడిట్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బిజినెస్ కేటగిరీ. ఓకే, బిజినెస్ కేటగిరీ ఇక్కడ కెఫే అని ఉంది. అంటే నా బిజినెస్ కెఫేకి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ కేటగిరీ కెఫే పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జెరాక్స్ షాప్ ఉన్నింది అనుకోండి, ఇక్కడ మీరు యూనో ఇంటర్నెట్ సర్వీసెస్ అని పెట్టుకోవచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదైనా జ్యువెలరీ షాప్ ఉందనుకోండి, ఇక్కడ మీరు జ్యువెలరీ స్టోర్ అని పెట్టుకోవచ్చు. ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ ఉందనుకోండి, ఇక్కడ ఈ కామర్స్ పెట్టుకోవచ్చు. సో, కేటగిరీ అనేది కరెక్ట్‌గా సెలెక్ట్ చేయాలి. సో, ఒకవేళ ఇక్కడ కేటగిరీ తప్పు సెలెక్ట్ చేసుంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ కేటగిరీ ఏది ఉందో ఆ కేటగిరీ అనేది యూ కెన్ చూస్. యూ కెన్ బేసిక్‌లీ డైరెక్ట్‌లీ సెర్చ్ అనమాట. కెఫే అంటే కెఫే, రెస్టారెంట్ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తది. దెన్ వి హావ్ సంథింగ్ కాల్డ్ డిస్క్రిప్షన్. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కనిపిస్తుందా? సో, ఈ డిస్క్రిప్షన్‌లో ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ యువర్ బిజినెస్, గూడ్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అండ్ జస్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ బిజినెస్ హియర్ ఈ డిస్క్రిప్షన్ పార్ట్‌లో. సో, ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేశాను. మీకు ఇక్కడ బ్లాంక్ ఉంటదనమాట. సో, వాట్ యూ హావ్ టు డూ, యూ హావ్ టు క్లిక్ ఆన్ దిస్ ఐకాన్. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యూ హావ్ టు రైట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అండర్ 750 వర్డ్స్. ఒకవేళ బై చాన్స్ మీకు అంత మంచిగా ఇంగ్లీష్ కంటెంట్ రైటింగ్ రాకపోతే వాట్ యూ క్యాన్ డూ ఇస్ చాట్ జీపీటీ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా చాట్ జీపీటీకి వెళ్ళి ఓకే, రైట్ 750 వర్డ్స్ SEO ఫ్రెండ్లీ గూగుల్ మ్యాప్స్ description for my cafe named after hot bite. ఇలా సింపుల్‌గా టైప్ చేసి మీరు ఒకవేళ ఇక్కడ సెండ్ కొట్టారనుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి చాట్ జీపీటీ ఒక అట్రాక్టివ్ SEO ఫ్రెండ్లీ డిస్క్రిప్షన్ అనేది ఇస్తది. సో, వాట్ వీ హావ్ టు డూ, యూ హావ్ టు సింప్లీ కాపీ. ఎక్కడ వరకు మీకు నచ్చుతుందో అక్కడ వరకు మీరు కాపీ చేసుకొని యూ హావ్ టు గో అండ్ యూ హావ్ టు పేస్ట్ హియర్. సో, ఇలా సింపుల్‌గా వితౌట్ యూజింగ్ మచ్ ఆఫ్ బ్రెయిన్ యూ క్యాన్ యూజ్ AI టూల్ లైక్ చాట్ జీపీటీ ఫర్ రైటింగ్ అ డిస్క్రిప్షన్. దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఓపెనింగ్ డేట్. ఒకవేళ మీరు కొత్తగా లిస్ట్ అయి ఉంటే ఇక్కడ ఓపెనింగ్ డేట్ అనేది అడుగుతది. సో, యూ క్యాన్ మెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లిస్టింగ్ ఈ రోజు అయిందనుకోండి, ఒక 2-3 డేస్ పోస్ట్ డేటెడ్ మీరు పెట్టేసుకోవచ్చు. ఈరోజు 16th ఆఫ్ ఆగస్ట్ కదా! సో, నేను 25 ఆగస్ట్ అనేది డేట్ పోస్ట్ డేటెడ్ ఒక 10 డేస్ తర్వాత ఓపెనింగ్ డేట్ పెట్టాను. సో, ఇక్కడ మీరు కూడా 2 డేస్, 3 డేస్ ఆర్ 1 వీక్ యూ కెన్ కీప్ ఓపెనింగ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. దెన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫోన్ నంబర్. అంటే ఇక్కడ యూ క్యాన్ బేసిక్‌లీ టైప్ ద ఫోన్ నంబర్ విచ్ ఈస్ విచ్ పీపుల్ క్యాన్ కాల్ ఆన్. ఇక్కడ ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఎడిట్ బటన్ అండ్ యాడ్ ద ఫోన్ నంబర్, కస్టమర్ మీకు డైరెక్ట్‌గా కాల్ చేసి ఇక్కడ మీకు చూసుకుంటే ఏదైనా గూగుల్ మ్యాప్స్‌లో ఇక్కడ కాల్ ఆప్షన్ అన్నది ఒకటి ఉంటది. ఆ కాల్ ఆప్షన్ మీద కొడితే డైరెక్ట్‌గా మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. సో, ఇక్కడ యూ కెన్ జస్ట్ యాడ్ ద కాల్ ఆప్షన్. మీకు ఏదైనా వెబ్‌సైట్ ఉంటే
ఆ వెబ్‌సైట్ గూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మీ బిజినెస్ వెబ్‌సైట్‌ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ బి యాడెడ్. అండ్ వాళ్ళకి యూ నో లెట్ మీ షో యూ గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్‌లో ఎలా ఉంటదంటే, ఇంకా నేను నియర్ బై రెస్టారెంట్ అని టైప్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్. ఇక్కడ మీకు ఈ కాల్ ఆప్షన్ వస్తుంది కదా! ఈ కాల్ ఆప్షన్‌లో మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఆ రెస్టారెంట్ ఓనర్‌తో మాట్లాడొచ్చు. ఆ ఆప్షన్ ఇక్కడ దొరుకుతది. రైట్? నెక్స్ట్ ఈ వెబ్‌సైట్ ఉంది కదా! ఈ వెబ్‌సైట్ కూడా ఒకవేళ ఏదైనా మంచి రెస్టారెంట్ గాని, లేదంటే మంచి బిజినెస్ సంబంధించింది ఇక్కడ మీకు ఈ పర్టిక్యులర్ ప్లేస్, ఈ డైరెక్షన్ పక్కన వెబ్‌సైట్ అని వస్తది. ఆ వెబ్‌సైట్ ఆప్షన్ రావాలంటే మీరు ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో యూ హావ్ టు క్లిక్ ఆన్ వెబ్‌సైట్. ఓకే. దెన్ లొకేషన్ ఉంది. లొకేషన్ ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయకండండి. సో, లొకేషన్ అనేది ఆటోమేటిక్‌గా ఏదైతే కరెక్ట్‌గా మీరు వెరిఫికేషన్ అయ్యి ఉంటే లొకేషన్ అనేది కరెక్ట్‌గా తీసుకుంటది. ఫాలోడ్ బై ఇక్కడ బై చాన్స్ మీరు ఇక్కడ ఏదైనా అడ్రెస్‌లో ఏదైనా మీరు తప్పు టైప్ చేసుంటే ఇక్కడ మీరు యూ క్యాన్ బేసిక్‌లీ ఎడిట్ దిస్. ఇక్కడ ఎడిట్ చేసుకొని యూ క్యాన్ ఎడిట్ ద బిజినెస్ డీటెయిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లాట్ నంబర్ 304 ఉంది. కానీ ఫ్లాట్ నంబర్ మీది 305 అనుకోండి. బై మిస్టేక్‌లీ మీరు 304 కొట్టారు. సో, మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేయొచ్చు. లేదంటే ఫ్యూచర్‌లో మీరు వేరే అదే ప్లేస్‌లో వేరే బ్లాక్‌కి మారారు. అలాంటప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 304 బదులు 204 పెట్టుకోవచ్చు. అలా ఓకేనా? నెక్స్ట్ వి హావ్ సంథింగ్ కాల్డ్ సర్వీస్ ఏరియా. సర్వీస్ ఏరియా బేసిక్‌లీ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమీర్‌పేట్‌లో నా కెఫే ఉంది. సో, అమీర్‌పేట్ నుంచి నేను ఏ డిస్టెన్స్ అంటే మేజర్‌గా నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కెఫేకి ఏ లొకేషన్స్ నుంచి కస్టమర్స్ వస్తారు, ఏ ఏరియా కస్టమర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారు, అండ్ నేను ఏ ఏరియాలో సర్వీసెస్ ఇవ్వగలుగుతాను అనే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్వీస్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను అమీర్‌పేట్ కాబట్టి బేగంపేట్, పంజాగుట్ట, యూనో సంజీవ్ నగర్, ఈసీఐఎల్, ఆ స్ట్రెచ్ మొత్తం టిల్ ఉప్పల్ అలా నేను ఒక 20, 30 లొకేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. దాని తర్వాత వి హావ్ సంథింగ్ కాల్డ్ ఓపెనింగ్ హవర్స్. ఓపెనింగ్ హవర్స్ అంటే మీ రెస్టారెంట్ టైమింగ్ ఏంటి, అంటే మండే రోజు టైమింగ్ ఏంటి, ట్యూస్డే రోజు టైమింగ్ ఏంటి, డైలీ టైమింగ్స్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్‌గా ఈ హవర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, సో యూ కెన్ మెన్షన్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ద హవర్స్. ఓకే. ఇక్కడ చూడండి నేను మండే, ట్యూస్డే, వెడ్నెస్‌డే అన్ని క్లోజ్ పెట్టా. ఫర్ ఎగ్జాంపుల్ నా రెస్టారెంట్ మండే ఓపెన్ ఉందనుకోండి. దీని మీద అన్‌చెక్ చేసి మండే టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9:00 టు 5:00. ఒకవేళ బై చాన్స్ మీరు మండే, ట్యూస్డే, వెడ్నెస్‌డే అన్ని రోజులు ఓపెన్ ఉంటారు. ఓన్లీ సండే క్లోజ్ ఉన్నారనుకోండి. సో నేను సండే క్లోజ్ పెట్టేసుకుంటా. సో మండే టు సాటర్డే ఎవ్రీ డే ఇట్ ఈస్ ఓపెన్. దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ 9:00 టు 5:00 ఉంది. లేదు నేను ఇది 6కి మార్చుకోవాలంటే ఇక్కడ నేను 6కి మార్చుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని 6కి మార్చుకోవచ్చు. అలా నా షెడ్యూల్ అనేది నా టైమింగ్ అంటే ఓపెనింగ్ టైమ్ ఏంటి నా షాప్‌ది, క్లోజింగ్ టైమ్ ఏంటని ఐ క్యాన్ సెలెక్ట్. దెన్ ఐ క్లిక్ ఆన్ సేవ్. దెన్ వి హావ్ ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత వి హావ్ సమ్ అడిషనల్ ఆప్షన్స్. అంటే మనకి డైన్ ఇన్ ఆప్షన్ ఉందా, కిచెన్ ఉందా, సర్వీసెస్ ఉన్నాయా, యూనో ఈజ్ ఇట్ పెట్ ఫ్రెండ్లీ ఆర్ వాట్ ఎన్విరాన్మెంట్ యూ బిలాంగ్ టు అన్నట్టు బేసిక్‌లీ యాంబియన్స్ ఎలా ఉంది, అన్ని ఆల్ బేసిక్ డీటెయిల్స్ అండి. దెన్ దిస్ యూ క్యాన్ ఫిల్ యువర్ సెల్ఫ్. సో ఇవి మేజర్ డీటెయిల్స్ ఇన్ ఎడిట్ ఆప్షన్. రైట్? ఎడిట్ ఆప్షన్ తర్వాత వి హావ్ సంథింగ్ కాల్డ్ రీడ్ రివ్యూస్. ఓకే. సో రీడ్ రివ్యూస్, ఫోటోస్, వీడియోస్ అవన్నీ I'll explain in the next video, wherein next video lo what we'll exactly understand is how do you basically do a proper SEO part 2. అంటే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ వీడియోలో, ఇప్పుడు ఈ వీడియోలో థర్డ్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాము, వి స్పోక్ అబౌట్ ఎడిట్ ప్రొఫైల్ ఎట్లా చేయాలి. రైట్? ఈ ఫోర్త్ వీడియో అంటే దీని తర్వాత వచ్చే వీడియోలో విల్ అండర్స్టాండ్ ఈ మిగతా ఆప్షన్స్. అంటే హౌ డూ యూ బేసిక్లీ రీడ్ యువర్ కమెంట్స్ అండ్ నెగటివ్ కమెంట్స్కి మీరు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, పాజిటివ్ కమెంట్స్కి మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఫోటోస్ అండ్ వీడియోస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా క్యాప్చర్ చేయాలి, పోస్ట్ ఎలా షెడ్యూల్ చేసేసుకోవాలి, రివ్యూస్ ఎక్కువ ఎలా పెంచుకోవాలని కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి నేను మీకు ఫోర్త్ అండ్ ఫైనల్ వీడియోలో చెప్తాను. సో మీరు ఎవరైనా ప్రీవియస్ ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్గా రేపే నేను ఫోర్త్ అండ్ ఫైనల్ వీడియో ఐఎమ్ రిలీజింగ్. సో ఈ 4 వీడియోస్ మీరు చూస్తే గూగుల్ మ్యాప్స్లో యూ కెన్ మాస్టర్ గూగుల్ మ్యాప్స్. సో హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్ర రెడ్డి. అండ్ ఈ వీడియోలో వచ్చి మనం మన ఏదైతే గూగుల్ మ్యాప్స్లో మన బిజినెస్ ఉందో ఆ బిజినెస్కి మనం ప్రాపర్గా ఎలా ఎస్ఈఓ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో గూగుల్ మ్యాప్ ఎస్ఈఓ బేసిక్లీ మీనింగ్ ఏంటంటే, మన ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్కి సంబంధించి ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, నార్మల్ గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్లో రికమెండేషన్స్ వస్తాయి ఆఫ్ డిఫరెంట్ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ కంప్యూటర్ సర్వీసెస్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే నాకు ఒక కంప్యూటర్ షాప్ ఉందనుకోండి, నా కంప్యూటర్ షాపు గూగుల్ మ్యాప్స్లో టాప్లో ఎట్లా కస్టమర్కి కనిపించాలి అంటే కొన్ని బ్యాక్ ఎండ్లో మనం వర్క్ చేయాలి. ఆ బ్యాక్ ఎండ్లో వర్క్ ఏంటి,
అండ్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అనమాట. దీనికి ప్రీవియస్గా నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియోలో నేను ఏం మెన్షన్ చేశానంటే మన ప్రొఫైల్ని ఎలా ఎస్ఈఓ ఫ్రెండ్లీ చేసుకోవాలని చెప్పి ప్రీవియస్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూడండి. ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ కంటెంట్ హౌ డూ యూ బేసిక్లీ డూ గూగుల్ మ్యాప్స్ ఎస్ఈఓ. సో గూగుల్ మ్యాప్స్ ఇంట్రొడక్షన్ అండ్ గూగుల్ మ్యాప్స్లో ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, లిస్టింగ్ ఎలా చేయాలని ఆల్రెడీ 3 వీడియోస్ ప్రీవియస్గా చేశాను. ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ ఫోర్త్ అండ్ ఫైనల్ ఈ వీడియో చూడండి. సో అప్పుడు మీకు మంచిగా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సింపుల్గా గూగుల్ మై బిజినెస్ అని కొట్టిన తర్వాత మీరు వెన్ యూ కమ్ డౌన్ ఇక్కడ ఏదైతే మీ బిజినెస్ ఆల్రెడీ ఉందో ఆ బిజినెస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది సర్చ్లో. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ ద ఈమెయిల్ ఐడి విచ్ యూ హ్యావ్ యూజ్డ్ వైల్ లిస్టింగ్, ఆ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ఈమెయిల్ ఐడి ఉంటేనే మీకు ఈ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, యువర్ బిజినెస్ ప్రొఫైల్ అన్నట్టు. ఇక్కడ సింప్లీ వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ అని ఇలా మీకు కనిపిస్తుంది. ఇలా కనిపించాలంటే కండిషన్ అంటే చాలా సింపుల్గా మీరు లిస్టింగ్ చేసే ప్రాసెస్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసుకొని మీరు గూగుల్ సెర్చ్లో సింపుల్గా గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేస్తే మీకు కిందికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఓకేనా, క్లియర్? ఇక్కడ క్లిక్ ఆన్ వ్యూ ప్రొఫైల్. దాని తర్వాత మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో థర్డ్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అంటే మన బిజినెస్కి సంబంధించిన ఎండ్ టు ఎండ్ అన్ని డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, బిజినెస్ నేమ్, ఓకే, బిజినెస్ ఒక కేటగిరీ అండ్ డిస్క్రిప్షన్ ఎలా రాసుకోవాలని మనం మాట్లాడాము. ఫాలోడ్ బై బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలి, వెబ్సైట్ ఎలా అప్డేట్ చేయాలి, లొకేషన్స్ ఎగ్జాక్ట్గా ఎలా వీ హ్యావ్ టు కీప్ ద లొకేషన్, మన సర్వీసెస్ ఏ ఏరియాలో సర్వీస్ ఇస్తాం, మన టైమింగ్స్, ఓకే, ఎవ్రీథింగ్ మనం ఎలా అప్డేట్ చేయాలనే దాని గురించి వీ అండర్స్టూడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. ఈ వీడియోలో వచ్చి మనం ఫర్దర్ ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుతాం. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడ రీడ్ రివ్యూస్ అని ఉంది. ఓకే, రీడ్ రివ్యూస్ బేసిక్లీ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కస్టమర్ అంటే నా దగ్గర ఒక పర్సన్ సర్వీస్ తీసుకున్నాడు, నేను ల్యాప్టాప్ సర్వీస్ అనుకుందాం, లేదంటే హాట్ బైట్ కెఫే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి నా దగ్గర నా రెస్టారెంట్లో ఒక మంచి కాఫీ తాగిన తర్వాత తనకి ఆ కాఫీ టేస్ట్ నచ్చిన తర్వాత తను ఒక రివ్యూ రాశాడు. ఏమని, హాట్ బైట్ క్యాఫ్లో నేను ఈరోజు సాయంత్రం కాఫీ తాగాను మా ఫ్రెండ్తో, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో, చాలా మంచిగా వాళ్ళ సర్వీస్ ఉంది అని చెప్పి ఒక పాజిటివ్ రివ్యూ రాశాడు. ఆ రివ్యూకి యాజ్ అ బిజినెస్ ఓనర్ మనము వీ హ్యావ్ టు రెస్పాండ్ అనమాట. అంటే ఆ రివ్యూ పాజిటివ్ అయినా ఒక రివ్యూ నెగిటివ్ అయినా యాజ్ అ బిజినెస్ ఓనర్ వీ హ్యావ్ టు రెస్పాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇట్స్ అ పాజిటివ్ రివ్యూ, సో నేను పాజిటివ్గా రెస్పాండ్ అవుతా. ఏమని, ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, మీరు నెక్స్ట్ టైం మీరు విజిట్ అవ్వనప్పుడు we would happily give you some discount because you are a loyal customer to us and visit again అన్నట్టు ఒక పాజిటివ్ తన పాజిటివ్ రివ్యూ రాశాడు కాబట్టి నేను కూడా ఒక పాజిటివ్ కమెంట్ అనేది తను చేస్తాను. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్తో వచ్చి అన్ఫార్చునేట్గా తనకి నా బిజినెస్ సర్వీసెస్ నచ్చలేదు, మేబీ తను కాఫీ తాగాడు, దాంట్లో కాఫీ అంత టేస్టీగా లేదు, లేదా ఏదైనా ఫుడ్ తిన్నాడు, ఆ ఫుడ్ ప్రాపర్గా కుక్ కాలేదు, లేదా మేబీ ఒక మన సర్వీస్ తనకి జెన్యున్గా నచ్చలేదు, అప్పుడు తను నెగిటివ్ రివ్యూ రాస్తాడు. సో నెగిటివ్ రివ్యూ రాసినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ రీడ్ రివ్యూస్కి వెళ్ళి మన రివ్యూస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ బేసిక్లీ ఇక్కడ జస్ట్ బికాజ్ ఇది మనం కొత్తగా లిస్ట్ చేసాము, ఇక్కడ మనకి రివ్యూస్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాప్స్కి వెళ్ళి గూగుల్కి వెళ్ళి నియర్ బై మంది అని కొట్టాను అనుకోండి, సెర్చ్ చేసాను. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మంచిగా మంది తినాలని అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే రివ్యూస్ ఎలా ఉంటుందంటే, మీరు ఏదైతే రివ్యూస్ ఇస్తారో అది ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, లెట్ మీ సీ. ఓకే, ఈ పర్టికులర్ రెస్టారెంట్ మీద ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను రివ్యూస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకి కస్టమర్ ఏదైనా రివ్యూ రాస్తే మనకు కూడా ఇలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోయెస్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఇది ఒక బేసిక్లీ నెగిటివ్ రివ్యూ. ఏం నెగిటివ్ రివ్యూ రాస్తున్నారు ఇక్కడ చూడండి, హలో పీపుల్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ నాట్ ఆర్డర్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ రెస్టారెంట్ బికాస్ వీ హ్యావ్ ఫేస్డ్ హెల్త్ ఇష్యూస్ 2 times. దిస్ ఈజ్ వర్స్ట్ రెస్టారెంట్ అండ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అన్నట్టు ఒక నెగిటివ్ రివ్యూ ఒక పర్సన్, సాయి తేజ అనే ఒక పర్సన్ రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ దో ఇట్ ఈస్ అ నెగిటివ్ రివ్యూ బట్ ఐ హ్యావ్ టు రెస్పాండ్ టు హిమ్. రెస్పాండ్ అవ్వాలంటే ఇలా ఎవరైనా రివ్యూ పెడితే నాకు బ్యాక్ ఎండ్లో ఎక్కడ వస్తుంది, ఇక్కడ రీడ్ రివ్యూస్ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ ఆ నెగిటివ్ రివ్యూ అనేది ఇక్కడ రీడ్ రివ్యూస్ కిందకి వచ్చేస్తుంది. రెస్పాండ్ అవ్వాలంటే నేను పాజిటివ్ రివ్యూ ఎవరైనా ఇచ్చినా కూడా బ్యాక్ ఎండ్లో నాకు ఇక్కడ రీడ్ రివ్యూస్ కిందకి వచ్చేస్తుంది. సో నేను ఈ రీడ్ రివ్యూస్ మీద క్లిక్ చేసి
ఏదైతే పాజిటివ్ రివ్యూ ఉందో లేదంటే ఏదైతే నెగిటివ్ రివ్యూ ఉందో ఆ రివ్యూని సెలెక్ట్ చేసుకొని నేను వాళ్ళకి అపాలజీస్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక నెగిటివ్ రివ్యూ కదా, సో నేనేం చేస్తా, సింపుల్గా దీనికి నేను సొంతంగా రిప్లై ఇవ్వకుండా నేను దీన్ని కాపీ చేసుకొని నేను చాట్ జీపీటీకి వెళ్తా. చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఆ రివ్యూ ఇక్కడ పేస్ట్ చేసి ప్లీజ్ హెల్ప్ మీ టు సాల్వ్ దిస్ ఇష్యూ, ఐ am replying him in గూగుల్ మ్యాప్స్. ఇలా సింపుల్ కొట్టాను, చిన్న ప్రాంప్ట్ కొట్టిన తర్వాత ఏమవుతుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకి చాట్ జీపీటీయే ఒక మంచి టైటిల్ ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా ఆన్సర్ని ఇలా కాపీ చేసుకొని, ఓకే ఇక్కడ ఏం రాస్తుంది, వీ ట్రూలీ సారీ టు హియర్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ అట్ అవర్ రెస్టారెంట్, వీ టేక్ ఫుడ్ సేఫ్టీ అండ్ clearance very seriously and we regret that you felt otherwise. We would like to understand this matter details అన్నట్టు ఇన్ డెప్త్గా ఒక ప్రాపర్ రివ్యూ ఇచ్చింది. సో నేను ఏం చేస్తా, సింపుల్గా రివ్యూ కాపీ చేసుకొని ఈ రివ్యూ ఎక్కడైతే ఉందో, ఓకే ఆ రివ్యూ నేను ఇక్కడ ఎలా బ్యాక్ ఎండ్లో నాకు ఇది ఉంటుందో రివ్యూను, దీని మీద క్లిక్ చేసి ఆ పర్సన్ రివ్యూ దగ్గర ఐ హ్యావ్ టు క్లిక్ అండ్ కాపీ పేస్ట్. అలా ఒక నెగిటివ్ రివ్యూ వచ్చినా ఒక పాజిటివ్ రివ్యూ ఇచ్చినా నేను ఇక్కడ రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ రీడ్ రివ్యూస్కి వెళ్ళి. ఓకే ఇక్కడ నా దగ్గర సిన్స్ దిస్ ఇస్ అ న్యూ బిజినెస్ నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే లేదు, మీకు ఇక్కడ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రివ్యూ ఉంటుంది, ఒక రిప్లై అని ఒక బటన్ ఉంటుంది, ఆ రిప్లై మీద కొట్టి యూ హ్యావ్ టు కాపీ పేస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెగిటివ్ రివ్యూ, ఒక పాజిటివ్ రివ్యూ అనుకోండి, దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ అనదర్ రెస్టారెంట్, ఇక్కడ ఒక పాజిటివ్ రివ్యూ చూద్దాం, ఏదైనా పాజిటివ్ రివ్యూకి ఎట్లా రెస్పాండ్ అవ్వాలని. సో ఐ క్లిక్డ్ హియర్ ఫర్ అ పాజిటివ్ రివ్యూ. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, ఈ రెస్టారెంట్ అంతా బాగుంది, దే లైక్ ద ఫుడ్ అని చెప్పి దే హ్యావ్ టైప్. సో నేను ఈ రివ్యూకి కూడా రెస్పాండ్ అవ్వాలి. ఓకే సో ఐ హ్యావ్ టు సింప్లీ కాపీ పేస్ట్ అండ్ ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎంటర్. మళ్ళీ ఏమైంది, చాట్ జీపీటీ నాకు ఒక మంచి రిప్లై అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఏంటి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, వీ వుడ్ విల్ బీ డిలైటెడ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ అని ఒక మంచిగా రివ్యూ ఇచ్చింది, ఐ మీన్ రిప్లై ఇచ్చింది. సో ఈ రిప్లై నేను కాపీ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే తను ఏదైతే రివ్యూ రాసిందో పాజిటివ్ రివ్యూ అక్కడ నేను కాపీ పేస్ట్ చేసేస్తాను. అది ఎక్కడ చేయాలి, బ్యాక్ ఎండ్లో ఎక్కడ రీడ్ రివ్యూస్ కిందకి వస్తుంది. సో రీడ్ రివ్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కస్టమర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్. క్లారిటీ ఉందా? దాని తర్వాత యూ హ్యావ్ అన్ ఆప్షన్ హియర్ కాల్డ్ ఫొటోస్. ఓకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ వెరెన్ ఇక్కడ ఫొటోస్ అంటే దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీరు మీ బిజినెస్కి సంబంధించిన ఇక్కడ లోగో కానీ బ్యానర్ కానీ లేదంటే వేరే ఏవైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చేంజ్ లోగో అని ఇక్కడ ఉంది, చేంజ్ కవర్ ఫోటో అని ఉంది. సో చేంజ్ లోగో మీద క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ, ఓకే సింపుల్గా మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేయకముందు ఇక్కడ లోగో అనేది ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుందా, లోగో. ఈ లోగో అనేది నాకు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ యువర్ బిజినెస్ పక్కన ఇక్కడ నా లోగో మీరు చూస్తున్నారా, ఇక్కడ లోగో. సో ఈ లోగో రావాలంటే నేను ఎక్కడ అప్డేట్ చేయాలి, నేను ఇక్కడ ఫొటోస్కి వెళ్ళి సో ఇక్కడ అప్లోడ్ చేంజ్ లోగో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే ఏదైనా లోగో అంటే సెలెక్ట్ చేసుకొని ఈ లోగో మేబీ ఏదైనా మంచి లోగో చూద్దాం, మేబీ ఈ లోగో ఉందనుకోండి, ఈ లోగో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. ఈ సేవ్ కొట్టాను అనుకోండి ఏమవుతుంది, ఇక్కడ లోగో అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ వీ హ్యావ్ టు యాడ్ ద లోగో. కవర్ ఫోటో ఏంటి, కవర్ ఫోటో ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ బ్యానర్ టు అవర్ బిజినెస్. సో అగైన్ మీరు ఏం చేయొచ్చు, ఒక మంచి కవర్ ఫోటో డిజైన్ చేసుకొని ఇక్కడ కవర్ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా యూ వాంట్ టు యాడ్ మెన్యూస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్యూ అని వచ్చింది కదా, ఈ మెన్యూ అనేది ఎందుకు వచ్చిందంటే నా రెస్టారెంట్కి సంబంధించిన బిజినెస్ నేను లిస్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ యాడ్ మెన్యూ అని వచ్చింది. అంటే నేనేం చేయాలి, నా క్యాటలాగ్ ఏదైతే ఉందో, క్యాటలాగ్ కాదు బేసిక్లీ నా మెన్యూ, ఫుడ్ మెన్యూ ప్రైజెస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫోటో తీసుకొని నీట్గా క్రాప్ చేసి ఇక్కడ యాడ్ మెన్యూస్కి వెళ్ళి ఐ కెన్ యాడ్ ఆల్ ద మెన్యూ హియర్. ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వీ కెన్ యాడ్ మాన్యువల్లీ బేసిక్లీ అలా కూడా చేసుకోవచ్చు, ఏదైనా ఇమేజెస్ కూడా. అది కాకుండా రెగ్యులర్ ఫొటోస్ మీరు ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, మీకు రెస్టారెంట్ సంబంధించిన వేరే కస్టమర్స్ ఒక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు యాడ్ ఫొటోస్ అని ఉంటుంది. యాడ్ ఫొటోస్ మీద క్లిక్ చేసి యూ క్యాన్ బేసిక్లీ సెలెక్ట్ హియర్ ఇమేజెస్ కానీ ఫొటోస్ వీడియోస్ ఏది ఉన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొట్టేస్తారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మీ గూగుల్లో చూసుకుంటే దెర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్
ఫొటోస్ అప్లోడెడ్ బై ఓనర్ అని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ రెస్టారెంటే తీసుకుంటే, ఈ రెస్టారెంట్ ఒక ఫొటోస్ మీరు వెళ్ళారనుకోండి, ఫొటోస్కి వెళ్తే ఇక్కడ సైడ్కి మీకు కొన్నిసార్లు ఒక ఆప్షన్ కనిపిస్తుంది బై ఓనర్ అని. ఇక్కడ చూడండి బై ఓనర్. సో ఇక్కడ బై ఓనర్ మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ రెస్టారెంట్ ఓనర్ ఏవైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తాడో అది ఎక్కడ అప్లోడ్ చేస్తాడో, ఇక్కడ ఫొటోస్లో ఇక్కడ మీకు యాడ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఇక్కడ అప్లోడ్ చేసేది ఎక్కడ వస్తుంది కస్టమర్కి రిఫ్లెక్షను, ఇక్కడ బై ఓనర్ అని వస్తుంది. ఓకే, అలా మీరు మీ ఫొటోస్ మీ వీడియోస్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు సింపుల్గా ఫొటోస్కి వెళ్ళి ఓకే యాడ్ ఫొటోస్లో యూ క్యాన్ యాడ్ ఆల్ ద ఫొటోస్ అండ్ వీడియోస్ రెగ్యులర్లీ. ఇక్కడ ఒక బెస్ట్ విషయం ఏంటంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ ఐ మీన్ బెస్ట్ టిప్ ఇక్కడ ఏంటంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ చాలా ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ అట్లీస్ట్ ఒక 2 ఫొటోస్ అండ్ 1 వీడియో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీడియోస్ అవ్వచ్చు, మీ సర్వీసెస్ గురించి అవ్వచ్చు, మీ గూడ్స్ గురించి అవ్వచ్చు, మీ ఫీడ్బ్యాక్ గురించి అవ్వచ్చు, ఏదైనా కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైనా ఫొటోస్ ఆఫ్ యూనో అంబియన్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో these three are very important. Then we also have something called post. ఇక్కడ post is nothing but for example ఇక్కడ చూడండి no post yet, start your first post today, tell the customer about special events or deals. ఇక్కడ పోస్ట్ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దివాళీ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ వస్తుంది, దివాళీకి మీరు స్పెషల్గా మీ కస్టమర్స్కి 15% ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు సింపుల్గా పోస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ పోస్ట్కి వెళ్ళి యూ కెన్ రైట్ ద డిస్క్రిప్షన్ హియర్ ఆర్ అప్లోడ్ అన్ ఇమేజ్. ఓకే, మోస్ట్లీ మనం అప్లోడ్ ఇమేజ్ చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు బేసిక్లీ మీ ఏదైతే ఆఫర్ మీరు ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 15% ఆఫ్ మీరు ఇస్తున్నారు ఆన్ యూనో ఎవ్రీ 1000 రూపీస్ బిల్, అలా ఏదైనా ఫర్ ఓన్లీ దివాళీ, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఒక మంచి పోస్టర్ క్యాన్వాలో డిజైన్ చేసుకొని ఇక్కడ పోస్ట్కి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తుందా పోస్ట్కి వెళ్ళి ఆ ఆఫర్ అనేది పెట్టేసి యూ కెన్ బేసిక్లీ అప్లోడ్ ద ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ఇది అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసి ఇక్కడ ఆఫర్ అంటే ఆఫర్ సెలెక్ట్ చేసుకొని ఆఫర్ టైటిల్ ఏంటి, ఆఫర్ డిస్క్రిప్షన్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫర్ వచ్చి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఓకే, డిజిటల్ లేదా అసలు డిజిటల్ మార్కెటింగ్ ఇద్దాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డిస్కౌంట్ ఫర్ దివాళీ. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ అలా మీరు టైటిల్ ఇవ్వచ్చు, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు డిస్క్రిప్షన్ రాయడం రావట్లేదంటే ఇక్కడికి వెళ్ళి యూ కెన్ టైప్ Ctrl+V ఫర్ పోస్ట్ ఇన్ గూగుల్ మ్యాప్స్, ఐ యామ్ గివింగ్ 15% ఆఫ్. సచ్ సింపుల్ టైప్ చేయండి. ఓకే, మనకి ఒక మంచి డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చేస్తుంది. లేదంటే ఐ వాంటెడ్ అ డిస్క్రిప్షన్, సో ఐ వాంటెడ్ డిస్క్రిప్షన్ అని పెట్టండి సింపుల్గా. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏమవుతుంది, మనకి డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. సో వీ కెన్ కాపీ దిస్. ఓకే, లేదు ఇంకా లెంత్ పెంచాలంటే ఐ వాంట్ ఇన్ 800 వర్డ్స్. సో యూ కెన్ బేసిక్ ప్లే ఇలా. ఇక మనకి ఏ టూల్స్ ఉన్న తర్వాత యూ కెన్ బేసిక్ ప్లే యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. సో నేను ఇది కాపీ చేసుకుంటా సింపుల్గా. ఏమన్నా బేసిక్ ఎడిట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా కంపెనీ పేరు అడుగుతుంది, నా కంపెనీ పేరు నేను పేస్ట్ చేసి ఐ మీన్ రీనేమ్ చేసి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ పేరు ఇక్కడ ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఇట్ టు వాట్, PCR డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఓకే, దెన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అంటే ఏదైతే పోస్ట్ ఉందో, పోస్ట్ మనం ఆఫర్కి సంబంధించి ఇస్తున్నాం కాబట్టి దాని స్టార్ట్ డేట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దివాళీ కాబట్టి దివాళీ డేట్ ఇక్కడ పెట్టుకుంటా, దివాళీ తర్వాత ఒక 5 days ఎండ్ డేట్ ఇక్కడ పెట్టేసుకొని స్టార్ట్ టైం ఎండ్ టైం పెట్టుకొని పోస్ట్ కొట్టాను అనుకోండి, కస్టమర్స్కి అది మనకి యూనో ఇట్ విల్ రిఫ్లెక్ట్ అనమాట. వెరెన్ ఎవరైనా కస్టమర్ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇలా యూనో ఒక ఆఫర్ ఉంది ఈ పర్టికులర్ రెస్టారెంట్లో ఆన్ దిస్ ఒకేషన్, మేబీ దివాళీకి కానీ దసరాకి కానీ లేదంటే ఏదైనా ఈవెంట్కి కానీ ఇలా ఆఫర్ ఉంది అన్నట్టు దే విల్ గెట్ టు నో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆప్షన్ ఏంటంటే చాలా సింపుల్. ఇది ఇప్పుడు మనకి అట్ ప్రెసెంట్ మీరు కొత్తగా లిస్టింగ్ చేస్తే మీకు అవసరం ఉండదు, కానీ జస్ట్ చూపిస్తున్నా. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి మీరు ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే టోటల్ ఎన్ని కస్టమర్స్ లాస్ట్ ఈ మంత్లో ఎన్ని కస్టమర్స్ మీ పర్టికులర్ బిజినెస్ని విజిట్ అయ్యారు, ఎన్ని మందులు మీ మెన్యూస్ చదివారు, ఎన్ని మందులు మీకు డైరెక్ట్గా కాల్ చేస్తారు, ఎన్ని మందులు బుకింగ్స్ తీసుకున్నారు,
ఎన్ని మందిలో డైరెక్షన్స్ పెట్టుకొని మీ ప్లేస్‌లో లొకేట్ అయ్యారు. ఎన్ని బిజినెస్ అంటే ఎన్ని కస్టమర్స్ మీ వెబ్‌సైట్ మీద క్లిక్ చేశారు. అంటే మీకు వెబ్‌సైట్ క్లికింగ్స్ ఎన్ని వచ్చాయి నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయి అన్నట్టు ప్రాపర్‌గా మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు? ఇక్కడ పర్ఫార్మెన్స్ కింద. సో, మీరు ఆర్గానిక్‌గా గ్రో అయితున్నారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తదంటే, మీరు మంత్ ఆన్ మంత్ ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో, మంత్ ఆన్ మంత్ ఈ గ్రాఫ్ అనేది పెరుగుతూ మీకు కనిపిస్తే, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జూన్ మంత్, జూలై మంత్, లాస్ట్ 1 ఇయర్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే, మంత్ ఆన్ మంత్ ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ ఫ్లాట్ కింద పడింది కదా! ఈ గ్రాఫ్ అనేది ఇలా పెరుగుతూ మీకు కనిపిస్తే, దట్ బేసిక్‌లీ మీన్స్ దట్ మంత్ ఆన్ మంత్ మీ గ్రోత్ అనేది జరుగుతుంది. మంత్ ఆన్ మంత్ మీకు కాల్స్ బాగా వస్తుంది, బుకింగ్స్ వస్తున్నాయి. డైరెక్షన్స్ పెట్టుకొని జనాలు మీ బిజినెస్‌కి వస్తున్నారు. కస్టమర్స్ మీ బిజినెస్‌కి వస్తున్నారు. మీ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేశారు. ఇది ఎక్కడ ఉంటది బ్యాక్ ఎండ్‌లో? బ్యాక్ ఎండ్‌లో ఇక్కడ ఈ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో, ఓకే. రిజర్వ్ టేబుల్, వెబ్‌సైట్, డైరెక్షన్, కాల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కస్టమర్స్ చేస్తే మీకు బ్యాక్ ఎండ్‌లో ఇక్కడ అన్నీ రిఫ్లెక్ట్ అయితది. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ యూ హావ్ టు consider, basically remember when you do SEO for your SEO in Google Maps for your business. And there is one another important thing which is called ask reviews. అంటే మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్కి మీరు యూ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ రివ్యూస్. ఓకే సార్, ప్లీజ్ నాకు ఒక మంచి రివ్యూ ఇవ్వండి అని చెప్పి మీరు యూ కెన్ ఆస్క్ దెమ్. సో ఫర్ దట్ వాట్ యూ విల్ డూ, యూ హ్యావ్ టు బేసిక్లీ క్లిక్ హియర్ ఆస్క్ రివ్యూస్. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని మీరు కాపీ చేసి కస్టమర్ ఒక వాట్సాప్లో పేస్ట్ చేయడం కానీ, అంటే ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మీరు రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాస్ చేసి యూ కెన్ క్లిక్ ఆన్ డెస్క్టాప్ అండ్ సేవ్. మళ్ళీ ఆ ఇమేజ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని వాట్ యూ కెన్ డూ, ఇమేజ్ని యూ కెన్ బేసిక్లీ టేక్ అ ప్రింట్ ఆఫ్ దిస్ అండ్ మీరు మీ షాప్లో ఎక్కడైనా మేబీ క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టేస్తే కస్టమర్ మీ ఇఫ్ దే వాంట్ టు గివ్ రివ్యూ దే కెన్ డైరెక్ట్లీ స్కాన్ అండ్ గివ్ రివ్యూ. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెన్ యూ డూ బేసిక్లీ గూగుల్ మ్యాప్స్ SEO. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్రీవియస్ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో కూడా చూడండి. ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీలో చాలామంది సార్ మేము అడ్వాన్స్ లెవెల్లో డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నాం, మీరు ఏమైనా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటారని అడుగుతున్నారు. ఎస్ అండి, నేను అడ్వాన్స్ లెవెల్లో 3 months డెడికేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది తీసుకుంటాను. ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అనేది. జాబ్తో పాటు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ఫ్రీలాన్సర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఫర్ యువర్ ఓన్ బిజినెస్, ఈ కోర్స్ అనేది మీకు పర్ఫెక్ట్ సూటబుల్ అండి. వాట్ యూ కెన్ డూ ఇస్ కింద ఉన్న నెంబర్స్ మీరు కాల్ చేసి అప్కమింగ్ డెమోస్కి అండ్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.